హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ కొండదేవరను పిలిచి మా నాన్న ఒక ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్ మా నాన్న గెలుచుకుంటారో లేదో చెప్పండి అని అడుగుతుంటే, ఇకప్పుడు ఆ విషయం నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, త్వరలోనే ఈ ఇల్లు కోల్పోయింది మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తుందని చెప్పి కొండదేవర అంటూ ఉంటారు. ఇక దాంతో అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. లక్కీ ఏమో ఏంటో ఈయన నేను ఒకటి అడిగితే ఒకటి చెబుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొండదేవర మీరు చెబుతుంది మా కోడలి గురించేనా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు కొండదేవర నేను చెప్పేది ఈ ఇల్లు కోల్పోయిన సంతోషం గురించి, త్వరలోనే ఈ ఇల్లు కోల్పోయిన సంతోషం చిన్న వెలుగులాగా వచ్చి ఈ ఇల్లు అంతా కూడా వెలుగుని నింపుతుందని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇంతలో మనీష కూడా బయటకు వస్తుంది. కొండదేవర ఒక్కసారి నేను అనుకున్నది జరుగుతుందో లేదో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు కొండదేవర మనీషతో నీ జీవితంలో ఊహించని మార్పు జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఆ మార్పు నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు కొండదేవర జరగబోయేది చూస్తే నీకే అర్థమవుతుందిలే అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటో ఆంటీ, ఈయన నాకు మంచి జరుగుతుందని చెబుతున్నాడు, చెడు జరుగుతుందని చెబుతున్నాడో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. తర్వాత వివేక్ అక్కడికి వస్తాడు. కొండదేవర ఒక్కసారి నా కొడుకు పెళ్ళి నేను అనుకున్న అమ్మాయితో జరుగుతుందో లేదో ఎలా జరుగుతుందో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. మామ్, ఇతనితో కూడా నా పెళ్ళి డిస్కషనేనా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కొండదేవర వివేక్ వైపు చూస్తూ, ఈయన పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది, గొప్ప గొప్ప వాళ్ళ మధ్య జరుగుతుంది, ఆ దేవతే దిగి వచ్చి ఇతని పెళ్లి జరిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు దేవి అని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. జయదేవ్ కొండదేవర వైపు చూస్తూ, అసలు ఈయన ఏం చెబుతున్నాడో ఏమీ అర్థం కావట్లేదు, అసలు జరగబోయే పెళ్ళే ఇష్టం లేకుండా జరుగుతుంది, అటువంటిది అంగరంగ వైభవంగా జరగడం ఏంటో అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు కొండదేవర తాళి కట్టబోయే వాడి మనసు పులకరించే విధంగా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇకప్పుడు దేవి అని మనీషతో మెల్లిగా, మనీష నాకు కూడా ఈయన మంచి జరుగుతుందని చెబుతున్నాడో చెడు జరుగుతుందని చెబుతున్నాడో ఏం అర్థం కాకుండా చెబుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్ర బయటకు వస్తాడు. ఒక్కసారి ఇతని జీవితంలో ఏం జరగబోతుందో చెప్పండి కొండదేవర అని చెప్పి మనీష అడుగుతుంది. ఇక అప్పుడు కొండదేవర మిత్ర వైపు చూస్తూ, జరగబోయే పెను మార్పు ఇతనితోనే మొదలవ్వబోతుంది, కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడబోతున్నాయి, వాళ్ళ పరిచయాల వల్ల కాలగర్భంలో కలిసిపోయిన నిజాలన్నీ కూడా త్వరలోనే బయటకు రాబోతున్నాయి, నీ కళ్ళను కమ్ముకున్న అడ్డుదొరలు తొలగిపోనున్నాయి అని చెప్పి కొండదేవర అంటూ ఉంటారు. సరే సరే అని చెప్పి మిత్ర అతని చేతిలో డబ్బులు పెట్టబోతూ ఉంటాడు. వద్దు సామి, నన్ను చిన్న పాప పిలిచింది, చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అంటారు, ఆ దేవుడే నా నోట ఈ మాటలన్నీ మీకు పలికించాడేమో అని చెప్పి డబ్బులు వద్దని అంటూ ఉంటే, మిత్ర పర్వాలేదు తీసుకో అని చెప్పి అతని చేతుల్లో బలవంతంగా డబ్బులు పెడతాడు. దండాల్ స్వామి అని చెప్పి ఇక అతను అక్కడి నుండి లక్ష్మీదేవి అంటూ డబ్బులను కళ్ళకద్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మిత్ర అరవింద వాళ్ళతో, మామ్ రేపు సంయుక్త గారు అమెరికా నుండి వస్తున్నారు కదా, ఫ్యామిలీ అందరినీ తీసుకుని రమ్మని చిన్న పార్టీ అరేంజ్ చేశారట, మీరు కూడా ఆ పార్టీకి రావాలని చెప్పి అంటూ ఉంటే, ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేశారనమాట, చాలా సంతోషంగా ఉంది, తప్పకుండా వస్తామని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి లక్ష్మి జున్నుని పడుకోబెడుతూ ఉంటుంది. జున్ను లక్ష్మి ఒడిలో పడుకొని, అమ్మ రేపు నేను స్కూల్ నుంచి రాగానే నువ్వు నాకు ఐస్ క్రీమ్ కొనివ్వాలి, అలాగే మా స్కూల్లో చింటుగాడు ఉన్నాడు కదా, వాడి దగ్గర పెద్ద కారు ఉందని బిల్డప్ కొడుతున్నాడు, వాడికంటే మంచి కార్ని నువ్వు నాకు కొనివ్వాలని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి జున్నుతో, జున్ను రేపటి నుండి అమ్మ నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అమ్మకి పెద్ద పెద్ద బాధ్యతలు ఎదురవబోతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు జున్ను, అంటే అర్జున్ బాబా కంటే బిజీగా ఉంటావా అమ్మ, అంతకంటే ఎక్కువగా బిజీ పనులు ఉండబోతున్నాయా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును జున్ను అని చెప్పి లక్ష్మి అంటుంది. రేపటి నుంచి నిన్ను ఎక్కువగా అర్జున్ బాబానే చూసుకుంటాడని లక్ష్మి అనగానే, అంటే
నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతున్నావా అమ్మా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు. లేదు జున్ను, నేను ఎక్కడికి వెళ్ళను, కానీ ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోవచ్చు అని లక్ష్మి కొన్ని పరిస్థితులను చక్కదిద్దాలి అని అంటూ ఉంటే, సరే అమ్మా, నువ్వు నాతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోయినా పర్వాలేదు, నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యతల్ని పూర్తి చేయని జున్ను అంటాడు. థ్యాంక్స్ జున్ను అని చెప్పి లక్ష్మి నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటావు అనుకోలేదని అంటూ ఉంటే, నేను నీ కొడుకునమ్మా, అర్థం చేసుకోకుండా ఎలా ఉంటానని జున్ను అంటాడు. ఇక లక్ష్మి జున్ను నుదుటిన ముద్దు పెట్టి ఇక తనని పడుకోబెడుతూ ఉంటుంది. జున్ను మాటలకి లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అరవింద, జయదేవ్, మిత్ర వీళ్ళంతా కూడా సంయుక్త అరేంజ్ చేసిన పార్టీకి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత అరవింద సంయుక్త గురించి గొప్పగా మాట్లాడుతూ, నిజంగా ఈ అమ్మాయి బిజినెస్ పార్టీ అంటే బిజినెస్ వాళ్ళను ఒక్కటే ఇన్వైట్ చేయొచ్చు, కానీ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేసిందంటే ఆ అమ్మాయికి సాంప్రదాయాల పైన ఉండే గౌరవం ఏంటో తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని అక్క, ఆ అమ్మాయి అమెరికాలో పుట్టి పెరిగింది, అటువంటిది ఆ అమ్మాయికి సాంప్రదాయాల గురించి ఏం తెలుస్తుంది, ఏదో క్యాజువల్గా ఇన్వైట్ చేసి ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, తప్పుదేవి అని, అమెరికాలో పుట్టి పెరిగినా కూడా వాళ్ళే ఎక్కువగా ఈ మధ్య సాంప్రదాయాలకి విలువిస్తున్నారు, ఇక్కడ సంస్కృతి గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తర్వాత దేవి అని మనీషాని ఇరికిస్తూ, సంయుక్త మనీషాకి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి అంటూ ఉంటే, అవునా మనీషా, ఇప్పటి వరకు ఆ విషయం చెప్పలేదేంటి అని అరవింద అంటూ ఉంటుంది. నేనేదో బిల్డప్ ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పలేదా ఆంటీ అని మనీషా అంటూ ఉంటుంది. అమెరికాలో చదువుకునేటప్పుడు సంయుక్త మనీషా ఇద్దరు కలిసి చదువుకున్నారట అని దేవి అని మనీషా గురించి బిల్డప్ ఇస్తూ ఉంటుంది. అయితే మిత్రకు ఈ ప్రాజెక్ట్ రావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఎలాగూ సంయుక్త మనీషాకి క్లోజ్ ఫ్రెండే కాబట్టి ప్రాజెక్ట్ వచ్చేలాగా చేస్తుందని జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అంతా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీషా దేవి అన్నితో, ఏంటంటే సంయుక్త నా క్లోజ్ ఫ్రెండ్ అని నన్ను అలా ఇరికించేశారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సంయుక్త నాకు ఎదురుపడి ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదంటే అప్పుడు నా బండారం బయటపడిపోతుంది అని మనీషా కంగారు పడిపోతూ ఉంటే, నువ్వేం కంగారు పడకు మనీషా, సంయుక్త అలా అడిగిందనుకో, ఇప్పుడు 1000 కోట్లకు వారసురాలు అయ్యేసరికి డబ్బులు వచ్చేసరికి పాత ఫ్రెండ్ని మర్చిపోయిందని సంయుక్త మీద ఏదో ఒకటి చెప్పి కవర్ చేయొచ్చు, నువ్వేం కంగారు పడకని దేవి అని అంటూ ఉంటుంది. సంయుక్త నీ ఫ్రెండ్ అనగానే అందరూ నీకెంత విలువిస్తున్నారో చూసావా, జయదేవ్ బావగారికి కూడా ఇప్పుడు నీ మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడిందని చెప్పి ఇక దేవి అని, ఎలాగైనా సరే ఆ సంయుక్త రాగానే మనమే ముందుగా సంయుక్తని బుట్టలో వేసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంతా కూడా ఒక దగ్గర నిలబడి ఉంటారు. ఇక అప్పుడు ఆ ఫంక్షన్కి జాను కూడా వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జానుని చూడగానే దేవి అని కోపంతో రగిలిపోతూ, ఏంటి వివేక్ ఇది, అసలు జానుని నువ్వెందుకు ఫంక్షన్కి ఇన్వైట్ చేసావని చెప్పి అంటూ ఉంటే, మామ్ ఇది ఎవరు అరేంజ్ చేసిన పార్టీ, ఇక్కడికి నేను జానుని ఎందుకు ఇన్వైట్ చేస్తానని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్ జాను జున్ను కోసం వచ్చిందని చెప్పి అంటూ ఉంటే, ఇదేంటి జాను జున్ను కోసం రావడం ఏంటని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది. జున్ను వాళ్ళ అమ్మకు రావడానికి కుదరలేదు, అందుకే జున్నుని చూసుకోవడానికి జాను వచ్చిందని అర్జున్ అనగానే, నువ్వు ఈ మధ్య ఇటువంటి ఆయా పనులు కూడా చేస్తున్నావా అని చెప్పి, తల్లి రానప్పుడే కదా ఆయా పిల్లల్ని చూసుకునేది అని చెప్పి దేవయాని చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే ఈ పార్టీకి నీలాంటి చిల్లర మనుషులు రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, కొంతమంది అంతే ఆంటీ, షో ఆఫ్ చేయడానికి ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా అలాగే వచ్చేస్తారని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. చూడు మనీషా, జాను షో ఆఫ్ చేసే టైప్ కాదు అని చెప్పి జాగ్రత్తగా మాట్లాడని జయదేవ్ మనీషాకి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత మిత్ర, జున్ను వాళ్ళ అమ్మకు జనాల్లోకి రావడం ఇష్టం లేదా, ఎప్పుడు ఎందుకు దూరంగా ఉంటుందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్, చూడు మిత్ర, ఇతరుల పర్సనల్ విషయాల్లోకి వేలు పెట్టడం మంచిది కాదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. జున్ను వాళ్ళ అమ్మ ఎంట్రీ అదిరిపోయే విధంగా ఉంటుంది, ఒక్కొక్కరికి షాక్ ఇచ్చే విధంగా ఉంటుంది. తను ఎదురుపడినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఖచ్చితంగా నేను చూస్తానని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, డైలాగ్లన్నీ బాగానే ఉన్నాయి కానీ సెల్ఫ్ డబ్బా ఎక్కువైందని మిత్ర అంటాడు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు
బిజినెస్ విషయాలు లేదంటే వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు, మనల్ని పట్టించుకోరు. జున్ను వెళ్ళి ఆడుకుందామంటూ లక్కీ జున్నుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతకీ నీ బిజినెస్ ఎలా జరుగుతుందని చెప్పి అర్జున్ మిత్రని అడుగుతాడు. ఇక అప్పుడు మిత్ర నీకంటే 100 రెట్లు ఎక్కువగా నా బిజినెస్ జరుగుతుంది అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిత్ర మాటలకు క్షమించు అర్జున్, వాడు ఒక్కోసారి అలానే మాట్లాడతాడు, నిన్ను వాడు ప్రత్యర్థిగా చూస్తున్నాడు కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఇట్స్ ఓకే ఆంటీ క్యారీ అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మిత్ర పక్కకు వెళ్ళాక జయదేవ్ మిత్రతో చూడు మిత్ర, మనకి స్నేహితులైన వాళ్ళందరూ బిజినెస్లో హెల్ప్ చేస్తారని కాదు, వాళ్ళు మనకి బిజినెస్లో పోటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మన శత్రువులని కాదు. నువ్వు అర్జున్తో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని చెప్పి అంటూ ఉంటే మరి ఏం చేయమంటారు డాడ్? అర్జున్ నాతో బిజినెస్లో పోటీ పడుతున్న దగ్గర నుండి తను నాకు శత్రువులాగే కనిపిస్తున్నాడని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అయితే సంయుక్తని చూడగానే మనీష ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.